రాష్ట్ర అభివృద్ధి కోసం బీసీలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మద్దతు ఇవ్వాలి అంటూ తెలియచేయాలని నిర్ణయించామని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, కొంతమంది బీసీల్ని అసెంబ్లీకి పంపిస్తే హక్కుల కోసం పోరాడడం చేతకాక అసెంబ్లీలో మౌనం వహించారని మండిపడ్డారు. ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఆఫీసులో బీసీ నేత శంకర్రావు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన గత 14వ తారీఖున రాష్ట్ర కార్యవర్గాన్ని 26 జిల్లాల నుంచి కూడా 175 నియోజకవర్గాల నుంచి కూడా బీసీ ప్రతినిధులందరూ కూడా సమావేశాన్ని గుంటూరులో ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏ విధమైనటువంటి రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంకాలం 5 గంటల వరకు కూడా చర్చలు కొనసాగించిన మీదట వారందరూ కూడా ఏకగ్రంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి విజయానికి చేకూరుద్దామని చెప్పని ఏకగ్రంగా తీర్మానం చేయటం జరిగింది. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి చేకూర్చాలని చెప్పని వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటించి బీసీ సంక్షేమ సంఘం వారికి ప్రచారం చేయటం కూడా జరుగుతుంది. ఆ క్రమంగానే ఈరోజు మరి పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వచ్చాకనే బీసీలకు న్యాయం జరిగిందని, చంద్రబాబు బీసీలకి న్యాయం చేయడం కోసం ఒక అడుగు ముందుకు వేశారని తెలిపారు. మేనిఫెస్టోలో పెద్దపీట వేశారని తెలిపారు. దేశంలో కుబేరుల జాబితాలో మొదటి వ్యక్తి వైఎస్ జగన్ అని విమర్శించారు. వీళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని ఇవాళ అన్న చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో బీసీలని వాడుకున్నాడు తప్పితే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి పనులు చేసింది ఎక్కడ కానీ కనపడలేదు. ఇవాళ మీరు ఆలోచిస్తే బీసీలు నా ఎస్టీలు అని మాట్లాడుతున్న ఇది ఎందుకు నువ్వు బీసీ డిక్లరేషన్ చేయలేకపోయావు? ఇవాళ కూడా నువ్వు నీ మేనిఫెస్టోలో ఎక్కడ కానీ బీసీల గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోయావు? ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను బీసీలు మనిషిని చెప్తాడు, బట్ చేసేదంతా కూడా వాళ్ళ సామాజిక వర్గానికే చేశారు. మీ 5 ఏళ్లలో మీరు చూస్తే వాళ్ళ సామాజిక వర్గంలోనే ఏ డిపార్ట్మెంట్ పోండి వాళ్ళ సామాజిక వర్గమే, ఎక్కడికైనా పోండి వాళ్ళ సామాజిక వర్గమే. ఇవాళ బీసీలకి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ. ఈసారి ఒక్క ఛాన్స్ అంటే పోయినసారి 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డికి బీసీలు అందరూ ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే మేలు, మనకి టీడీపీ పార్టీ అయితేనే మేలు అని మేమందరూ బీసీలు అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచిస్తే, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీల పార్టీగా మన టీడీపీ పార్టీ పెట్టారు. అదే రకంగా ఇవాళ బీసీ డిక్లరేషన్ కూడా మనం చేసి బీసీలందరినీ కూడా అభివృద్ధి పాటలో నడిపించింది ఏదైనా పార్టీ ఉందంటే అది ఒక టీడీపీ పార్టీయే. అలాగే ఇవాళ బీసీలు, ఇవాళ నేను కూడా బీసీనే, నన్ను ఈ ఆపర్చునిటీ ఇచ్చారు టీడీపీ పార్టీ. అలాగే ఇవాళ బీసీలకు అందరికి కూడా 1,50,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి మనం డిక్లరేషన్ చేయడం జరిగింది. అలాగే బీసీలకి 50 ఏళ్ళలోనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ బీసీలు మీరు చూస్తే ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. ఒక్కసారి మీరు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే, పెత్తందారు ధరము బీదోలు అంటున్నాడు. పెత్తందారు ధరం ఎవరిది? ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా చూస్తే ఆస్తులు సంపాదించుకోవడంలోనే కానీ దేశంలో రిచ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి.